అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో క్యూజెస్కి సంబంధించి మినిమం బేసిక్స్ అన్నమాట. అంటే ఫ్రెష్గా క్యూజెస్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం స్వామిత్వకి కానీ అగ్రికల్చర్ రీసర్వే చేయడానికి కానీ మనం తెలుసుకోవాల్సిన మినిమం బేసిక్స్ అన్నమాట. దాంట్లో మనం ఏ టూల్స్ యూజ్ చేస్తాము, ఏ ప్యానల్స్ యూజ్ చేస్తాము, ప్లగిన్స్ అంటే ఏంటి, దాని ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మనం మినిమం ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నమాట. టాపిక్స్ అన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఫస్ట్ అసలు క్యూజెస్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి కొత్త ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దానికి సంబంధించి మనం టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తాము. న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ అనేది ముందుగా మనం ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నామో అక్కడ సేవ్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇది ప్రాజెక్ట్ ఎలా సేవ్ చేసుకోవాలంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో మనకి ప్రాజెక్ట్ అనే మెనూ టూల్ బార్ ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అని క్లిక్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ ఈ సేవ్ యూజ్ చేయకుండా మనకి ఇంకో ఆప్షన్ ఉందండి. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ టూల్ బార్లో సేవ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, సేవ్ ప్రాజెక్ట్ అని. ఇది కూడా యూజ్ చేయొచ్చు. అలాగే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది మనం ఇచ్చుకుంటాము. ఎప్పుడైనా మనం క్యూజిఎస్ అనేది ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు దాంట్లో మన ఉండే లేయర్స్ అన్నీ మనం ఒక ఫోల్డర్లో పెట్టుకుంటే మనం ఏదైనా తొందరగా షేర్ చేసుకోవడానికైనా అలా ఈజీగా ఉంటుంది అనమాట. ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇలా ప్రాజెక్ట్ అయితే ఇలా సేవ్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనం బాటమ్ రైట్ కార్నర్లో మనకి ఇక్కడ సిఆర్ఎస్ అని ఉంటుంది, గ్లోబ్ సింబల్. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో సిఆర్ఎస్ అనే దాంట్లో ఇక్కడ మన జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ జోన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మన ప్రజెంట్ లొకేషన్ అనమాట. మన గ్రౌండ్ అనేది ప్రజెంట్ లొకేషను. ఈ నార్మల్గా ఈ ఆంధ్రప్రదేశ్ అయితే మ్యాక్సిమం 44 జోన్లోనే ఉంటుంది. ఇది రాయలసీమ అటు సైడ్ మాత్రం 43 ఉంటుంది. మనం ఫస్ట్ అనేది మనం జోన్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. మనది వచ్చేసి ఈపీఎస్జి 32644 డబ్ల్యూజిఎస్ 84 యూటీఎం 44 జోన్ అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ ఆప్షన్ కనుక కనిపించకపోతే ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్లో సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. అందులో మనం సెర్చ్ చేస్తే డబ్ల్యూజిఎస్ మనకు కావాల్సిన జోన్ సెర్చ్ చేసామంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇలా మనం జోన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అప్లై ఓకే కొడతాము. ఇలా అప్లై ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ మన జోన్ అనేది సెలెక్ట్ అవుతుంది. మన జోన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇదొక ఆప్షను. ఇంకొక ఆప్షన్ వచ్చేసి టాప్లో ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. దాంట్లో ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళామంటే మనకి ఇలా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో కూడా మనకి సిఆర్ఎస్ ఇలా ఉంటుందన్నమాట. మన జోన్ సెలెక్ట్ చేస్తాం, అప్లై చేస్తాం, ఓకే క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం క్యూజిఎస్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సిన మినిమం బేసిక్స్ అన్నమాట. ఇందులో వచ్చేసి మెయిన్గా మనకి టూల్ బార్స్ ఉంటాయి, ప్యానల్స్ ఉంటాయి, అలాగే ప్లగిన్స్ ఉంటాయి అన్నమాట. టూల్ బార్స్లో వచ్చేసి ప్రాజెక్ట్ టూల్ బార్ అనే ఒకటి ఉంటుంది. అలాగే సెలెక్షన్ టూల్ బారు, అట్రిబ్యూట్ టూల్ బారు, డిజిటైజింగ్ టూల్ బారు, అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బారు, స్నాపింగ్ టూల్ బారు. ఇలా మనకి మెయిన్గా మనం స్వామిత్వలో కానీ అలాగే అగ్రికల్చర్ రీసర్వేలో కానీ మెయిన్గా మనం ఈ 6 టూల్స్ అనేవి యూజ్ చేస్తాం.
ఈ ప్రతి ఒక్కొక్క టూల్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అందులో ప్రతి ఒక్కటి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా మనకి ఈ టూల్ బార్స్లో వచ్చేసి మెయిన్గా ఈ 6 అనేవి యూజ్ చేస్తాము. అలాగే ప్యానల్స్లో వచ్చేసి మనం బ్రౌజర్ ప్యానల్, లేయర్స్ ప్యానల్, అడ్వాన్స్డ్ ప్యానల్, ప్రాసెసింగ్ టూల్ బార్ అనమాట. ప్యానల్స్లో మెయిన్గా ఈ టూల్ బార్ ప్యానల్స్ అనేవి యూజ్ చేస్తాము. అలాగే ప్లగ్ఇన్స్ అనేవి యూజ్ చేస్తాము. ప్లగ్ఇన్స్ ఎందుకంటే మనం ఏదైనా కొత్త అంటే క్యూజిఎస్లో మనం ఏదైనా కొత్తగా ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకోవడం కోసం మనం ఈ ప్లగ్ఇన్స్ అనేది యూజ్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి మనం టూల్ బార్స్కి వెళ్దాము. టూల్ బార్స్లో మెయిన్గా మనం యూజ్ చేసే 6 టూల్ బార్స్ గురించి నేను ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ టూల్ బార్ అనమాట. అది వచ్చేసి మనకి క్యూజిఎస్లో మీకు కనుక అక్కడ డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి ప్రాజెక్ట్ టూల్ బార్ అని ఉంటుంది. అది చెక్ బాక్స్ అనేది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా ఓపెన్ అయ్యాయి. ఇలా ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ అనమాట. న్యూ ప్రాజెక్ట్ అంటే మనం ఫ్రెష్గా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి మనం ఈ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అలాగే ఓపెన్ ప్రాజెక్ట్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఫైల్ కనుక ఉంటే ఆ ఫైల్ ఓపెన్ చేసుకోవడానికి మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. అలాగే సేవ్ ప్రాజెక్ట్, మనం ఇప్పుడు దాకా ఏవైనా వర్క్ అందులో మనం చేసినది అంతా సేవ్ చేసుకోవడానికి సేవ్ ప్రాజెక్ట్ అనేది యూజ్ చేస్తాం. అలాగే షో లేఅవుట్ మేనేజర్, ఇది వచ్చేసి సేమ్ ఇది కూడా అండి. మనం ఏదైనా సరే చేసిన వర్క్ని ఒక పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకోవడానికి మనకి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ మేనేజర్, అంటే ఇందులో మనం కొత్తగా ఏమైనా ఫీచర్స్ అంటే టోపో డీటెయిల్స్ అలాంటివి మనం కొత్తగా యాడ్ చేసుకోవడానికి మనకి ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ టూల్ బార్లో మెయిన్గా మనకి 6 అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ టూల్ బార్. మనం సెలక్షన్ టూల్ బార్లో ఫస్ట్ వచ్చేసి సెలక్షన్ టూల్ ఫీచర్ బై ఏరియా ఆర్ ఏ సింగిల్ క్లిక్. ఏదైనా సరే మనం ఏదైనా లైన్ కానీ పాయింట్ కానీ పాలిగాన్ కానీ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి డీసెలెక్ట్ అనమాట. ఏదైనా సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది మనం డీసెలెక్ట్ చేయడానికి మనం ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఆప్షన్ అనేది ఒక లేయర్కి వర్తించదండి, అన్ని లేయర్స్కి వర్తిస్తుంది. ఇది తీసుకొని మనం డీసెలెక్ట్ కనుక చేసామంటే అన్ని లేయర్స్లో ఏమైనా సెలెక్ట్ అయి ఉంటే మొత్తం అనేవి డీసెలెక్ట్ అయిపోతాయి. మెయిన్గా మనం ఈ సెలెక్షన్ టూల్ బార్లో ఇవి రెండే యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి యాట్రిబ్యూట్ టూల్ బార్ అనమాట. ఈ యాట్రిబ్యూట్ టూల్ బార్లో మెయిన్గా ఇది వచ్చేసి మనం ఫ్యూచర్స్ ఐడెంటిఫై చేయడానికి, అంటే మనం డ్రా చేసిన ఏవైనా ఫ్యూచర్స్ అనేవి ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అలాగే ఈ ఆప్షన్ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా చేసిన అంటే ప్రాజెక్ట్లో ఏదైనా ఏరియా అప్డేషన్ కానీ, లెంత్కి సంబంధించి డిస్టెన్స్ అప్డేషన్ కానీ, అలాగే పాయింట్కి సంబంధించి నెంబరింగ్ అప్డేషన్ కానీ అలాంటివి మనం ఈ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని మనం అప్డేట్ అనేది చేసుకుంటుంటాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ టూల్ బార్ అనమాట. ఈ ప్రాసెసింగ్ టూల్ బార్లో మనం ఏదైనా అంటే మనం చేసే వర్క్లో మనకి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది, ఇప్పుడు సపోజ్గా మన దగ్గర లైన్స్ ఉన్నవి, ఆ లైన్స్కి సంబంధించి మనకి పాయింట్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. మెయిన్గా మనం యూజ్ చేసేది ఏంటంటే ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ వచ్చేసి మెజర్ లైన్ అనమాట. ఇందులో ఈ ఆప్షన్ అనేది మనం మెయిన్గా యూజ్ చేస్తుంటాం జనరల్గా. ఇందులో వచ్చేసి ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, ఆ డౌన్ యారో క్లిక్ చేసామంటే మెజర్ లైన్, మెజర్ ఏరియా, మెజర్ బేరింగ్, మెజర్ యాంగిల్ అని ఉంటుంది. మెయిన్గా మనం పై రెండు అనేవి యూజ్ చేస్తుంటాం, లైన్ మెజర్ చేసుకోవడానికి, ఏరియా మెజర్ చేయడానికి యూజ్ చేస్తుంటాం అనమాట. మెయిన్గా ఈ యాట్రిబ్యూట్ టూల్ బార్లో మనం ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ ఒకటను అలాగే మెజర్ లైన్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి డిజిటైజింగ్ టూల్ బార్. ఈ డిజిటైజింగ్ టూల్ బార్ అనేది మనం మెయిన్గా
ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేస్తుంటామండి. ఇందులో వచ్చే ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి టాగుల్ ఎడిటింగ్ అనమాట. మనం ఏదైనా లేయర్కి సంబంధించి మనం డ్రా చేయాలన్నా అలాగే ఏదైనా సరే మనం క్యూజియస్లో వర్క్ చేయాలన్నా ముందు అనేది మనకి టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసుకున్న తర్వాతే మనకి ఈ 3 ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. చేసి ఆ లేయర్కి సంబంధించి నువ్వు సేవ్ అంటే ఆ లేయర్ ఒక్కటే మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. ఈ పైన వచ్చేసి ప్రాజెక్ట్ మొత్తం సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి లేయర్ సేవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఫ్యూచర్, అంటే మనం కొత్తగా పాయింట్ లేయర్ కానీ లైన్ లేయర్ కానీ మనం కొత్తగా డ్రా చేయడానికి ఈ ఫ్యూచర్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వర్టెక్స్ టూల్ బార్. మనం ఏదైనా ఈ వర్టెక్స్ టూల్ బార్లో మనం ఏదైనా షేప్ అడ్జస్ట్మెంట్ కానీ లైన్ అడ్జస్ట్మెంట్ కానీ ఏదైనా సరే మూవ్ చేసుకోవడానికి మనం గీసిన దాన్ని మూవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మోడిఫై ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఆల్ సెలెక్టెడ్ ఫ్యూచర్స్ సైమల్టేనియస్లీ. ఈ అట్రిబ్యూట్లో మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా సరే ఆ లేయర్కి సంబంధించి ఆ పర్టికులర్ ఆ పాయింట్ కానీ ఆ లైన్కి కానీ సంబంధించి దాని అట్రిబ్యూట్స్ అనమాట. లైన్ అయితే లెంత్, అలాగే పాయింట్ అయితే నెంబరింగ్, అలా పాలిగాన్ అయితే దానికి సంబంధించిన ఏరియా కానీ టెక్స్ట్ కానీ అవి మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిలీట్ సెలెక్ట్ అనమాట. మనం ఆ లేయర్లో మనకి ఏదైనా సెలెక్షన్ టూల్ బార్ యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ డిలీట్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన ఏవైనా అన్వాంటెడ్ పాయింట్స్ కానీ లైన్స్ కానీ పాలిగాన్స్ కానీ ఉంటే మనం ఇందులో డిలీట్ చేసుకోవచ్చు. రీడు అండి, అంటే మీకు తెలిసిందే మెయిన్గా ఈ డిజిటైజింగ్ టూల్ బార్లో ఈ ఆప్షన్స్ మెయిన్గా మనం యూజ్ చేసేది టాగుల్ ఎడిటింగ్ ఒకటి, సేవ్ ఆప్షన్ ఒకటి, అలాగే యాడ్ ఫ్యూచర్ ఒకటి, వర్టెక్స్ టూల్ బార్, అలాగే మోడిఫై ద అట్రిబ్యూట్స్, డిలీట్ ఆప్షను, అండు రీడు. మెయిన్గా మనం ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్. అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్ అనమాట. ఇందులో మనం మెయిన్గా యూజ్ చేసేవి ఈ ఎనేబుల్ అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్స్, అలాగే మ్యూ ఫ్యూచర్స్. ఇవి రెండనేవి మాత్రమే మనం యూజ్ చేస్తాము. అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్ అనేది మెయిన్గా మనం ప్రిసిషన్ కోసం యూజ్ చేస్తాము. అంటే డేటా ఇన్పుట్ ఇవ్వడంలో ప్రిసిషన్ అంటే యాక్యురేట్గా ఇవ్వడానికి మనకి ఈ అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్ అనేది చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా మనం ఇందులో ఇదొక్క ఆప్షన్ యూజ్ చేస్తాము, మిగతావేమి మనం అంతగా యూజ్ చేయమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్నాపింగ్ టూల్ బార్ అనమాట. ఈ స్నాపింగ్ టూల్ బార్ అనేది మనం ఏదైనా ఫ్యూచర్స్ని ఎగ్జాక్ట్గా కనెక్ట్ చేయటం కోసం మనం ఈ స్నాపింగ్ టూల్ బార్ అనేది యూజ్ చేస్తాము. ఇందులో వచ్చేసి ఎనేబుల్ స్నాపింగ్ అని ఉంది కదా యూ షేప్లో, ఇది అనేది మనం ఏదైనా పాయింట్ కానీ లైన్ జంక్షన్ పాయింట్స్ కానీ అలా సెలెక్ట్ అవడానికి మనం ఈ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పిక్సెల్స్ మీటర్స్ అని అడుగుతుందండి. ఇప్పుడు మనం ఓఆర్ఏ అనేది పిక్సెల్స్ మోడ్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనం పిక్సెల్స్ అనేవి పెట్టుకుంటాము, యూజ్ చేస్తామంటే ఏదైనా సరే ఏ లేయర్స్ అయినా సరే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనం టోపోగ్రఫికల్ ఎడిటింగ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ఈ ఆప్షన్ వచ్చేసి మనం ఏదైనా డ్రా చేసేటప్పుడు ఏదైనా ఓవర్లాప్స్ అలాంటివి మీకు అవసరం అంటే ఓవర్లాప్ అవ్వకుండా కావాలనుకుంటే అవాయిడ్ ఓవర్లాప్ యాక్టివ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అలాగే ఎలో ఓవర్లాప్ అంటే ఒకదానిపైన ఒకటి మనం డ్రా చేసుకున్నా మనకి ఇబ్బంది లేదు అనుకుంటే మనం ఈ ఆప్షన్లు పెట్టుకుంటాం. లేదు నాకు ఒక లేయర్ పైన ఒక లేయర్ అనేది నాకు అసలు అవసరం లేదనుకుంటే ఈ అవాయిడ్ ఓవర్లాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎనేబుల్ స్నాపింగ్ ఆన్ ఇంటర్సెక్షన్. ఏదైనా సరే లైన్ మీద లైన్ క్రాస్ అవుతున్నప్పుడు మనకు ఆ నోడ్ అనేది సెలెక్ట్ అవ్వటం కోసం మనం ఈ ఇంటర్సెక్షన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అలాగే ఎనేబుల్ ట్రేసింగ్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా లైన్ మీద మనం డ్రా చేసేటప్పుడు కానీ ఏదైనా సరే అవుట్ ఆఫ్ పోకుండా ఆ లైన్ మీద సెలెక్ట్ అయ్యేలాగా ఇది అనేది యూజ్ అవుతుంది. మెయిన్గా మనం ఈ స్నాపింగ్ టూల్ బార్లో ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. మెయిన్గా మనం ఈ సిక్స్ అనేవి
మనం యూజ్ చేస్తుంటాం. ఇంకా టూల్ బార్స్ అనేవి చాలానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ నావిగేషన్ టూల్ బార్ అనమాట. ఈ మ్యాప్ నావిగేషన్ టూల్ బార్లో మనం ఏదైనా సరే ఈ ప్యాన్ మ్యాప్ని యూజ్ చేసుకొని మనం మ్యాప్ని డౌన్, అప్, రైట్, లెఫ్ట్ అలా మూవ్ చేసుకోవచ్చు. ఈ ప్లస్ సింబల్ వచ్చేసి జూమ్ అనమాట, జూమ్ ఇన్ అనమాట. అన్నీ అంటే మనకి ఏదైనా సరే ఏదైనా ఆబ్జెక్ట్ క్లియర్గా కనిపించడానికి మనం బాగా జూమ్ చేసుకోవడానికి ఈ ప్లస్ సింబల్ అనేది యూజ్ అవుతుంది. ఈ మైనస్ జూమ్ అవుట్ అనేది మీకు ఆల్రెడీ ఈ ఆప్షన్స్ అన్నీ తెలుసు. జూమ్ ఫుల్ అంటే మనకి ఏదైనా సరే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఏవైతే ఫ్యూచర్స్ ఉన్నావో ఆ ఫ్యూచర్స్ మొత్తం మనం ఈ జూమ్ ఫుల్ అనే ఆప్షన్ క్లిక్ చేసామంటే అక్కడ మనకి డిస్ప్లే అనేవి మొత్తం అవుతాయి అన్నమాట. ఇదనమాట. ఇవనేవి వీటిని నావిగేషన్ టూల్ బార్స్ అంటారు. మ్యాక్సిమం మనం ఇవే యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యానల్స్లో మనం మెయిన్గా బ్రౌజర్ ప్యానల్, లేయర్స్ ప్యానల్, అలాగే ప్రాసెసింగ్ ప్యానల్ అనమాట. ప్రాసెసింగ్ ప్యానల్ అంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ప్రాసెసింగ్ టూల్ బాక్స్ ప్యానల్. ఇది ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక ఫ్యూచర్ నుంచి ఇంకో ఫ్యూచర్కి మనం కన్వర్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది మెయిన్గా యూజ్ అవుతుంది. అలాగే లేయర్స్ ప్యానల్ అనమాట. లేయర్స్ ప్యానల్ అంటే మనం ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏవైనా లేయర్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వటానికి ఈ లేయర్స్ ప్యానల్ అనేది మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్ ప్యానల్. ఈ బ్రౌజర్ ప్యానల్ అంటే ఏదైనా సరే మన ఫోల్డర్లో ఉన్న ఏవైనా ఫైల్స్ అనేవి మనం ఇందులో క్యూజెస్లో వెంటనే యాడ్ చేసుకోవడానికి ఈ బ్రౌజింగ్ ప్యానల్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. షేప్ డిజిటైజింగ్ టూల్ బార్ ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి. అది వచ్చేసి మనం మెయిన్గా సర్కిల్స్ డ్రా చేసుకోవడానికి మనం మెయిన్గా యూజ్ చేస్తుంటాము. ఇందులో ఇక్కడ వచ్చేసి సర్కిల్ బై సెంటర్ పాయింటర్ అనదర్ పాయింటర్ ఉంది కదా, ఇది ఒక ఆప్షన్ మనం యూజ్ చేస్తుంటాం అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్లగ్ఇన్స్ అనేవి మనం ఏదైనా సరే కొత్తగా మనం ఏదైనా సరే క్యూజిఎస్లోకి ఫ్యూచర్స్ అనేవి యాడ్ చేసుకోవడం కోసం మనం ఈ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఇక్కడ టాప్లో ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్తే మనకి మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ క్యూజిఎస్లో కనుక మనకి అవైలబుల్గా ఉంటే ఇక్కడ సెర్చ్ చేసుకొని మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ చెక్ బాక్స్ అని ఉంటుంది, చెక్ బాక్స్ క్లిక్ చేసుకుంటాం. ఒకవేళ మీకు ఈ చెక్ బాక్స్ కనుక ఎనేబుల్ అవ్వకపోతే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. అలాగే మీకు ఏదైనా సరే ఏదైనా యాప్కి సంబంధించి జిప్ ఫైల్ కనుక ఏదైనా ఉంటే ఇక్కడ ఇన్స్టాల్ ఫ్రమ్ జిప్ ఫైల్ అని ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది జిప్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టిన తర్వాత ఇందులో మనం ఇన్స్టాల్ ప్లగ్ఇన్ కొట్టామంటే ఆ ప్లగ్ఇన్ అనేది మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇవంటి మెయిన్గా మనం క్యూజిఎస్లో మనం నేర్చుకోవాల్సిన మినిమం బేసిక్స్ అనమాట. టూల్స్, దాంట్లో మెయిన్గా మనం యూజ్ చేసే టూల్స్, మనం యూజ్ చేసే ప్యానల్స్, అలాగే ప్లగ్ఇన్స్లో మనం ఏమైనా కొత్త ఫీచర్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ మెయిన్ క్యూజిఎస్ బేసిక్స్. నేను ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.